వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీనికి ముందు వీడియోలో మన డ్రాయింగ్ అనేది ఇంతవరకు కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ వైట్ కలర్ ఎక్కడెక్కడ ఉందో అదంతా కూడా నేను బంట్ సియన్నాతో మొత్తం అంటే వాటర్ ఎక్కువ మిక్స్ చేసి లైట్గా ఈ గోల్డ్ ఆభరణాలు ఎక్కడ ఉన్నాయో అదంతా ఇలా బంట్ సియన్నాతో ఫిల్ చేసేయాలి. చూసారు కదా, ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉన్నట్టుగా ఉంది కదా, అది కూడా ఫస్ట్ ఈ బంట్ సియన్నాతో ఫిల్ చేసేసాను. తర్వాత ఇప్పుడు మనం దీన్ని లెమన్ ఎల్లో మిక్స్ చేసి, ఈ బ్రౌన్ కలర్ లెమన్ ఎల్లో మిక్స్ చేసి ఈ విధంగా పెయింట్ చేయాలి. ఇప్పుడు ఈ గోల్డ్ ఆభరణాలు పెయింట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఇంకొకసారి ఈ బ్రౌన్ కలర్తో పెయింట్ చేయాలి. ఈ బ్రౌన్ కలర్ అనేది మొత్తం పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మిగిలిన పెయింటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ విధంగా మొత్తం ఆ చక్రాల కింద కనిపిస్తున్నాయి కదా, అదంతా కూడా బ్రౌన్ కలర్తో మొత్తం ఫిల్ చేసేయాలి. లెమన్ ఎల్లో కలర్ తీసుకోవాలి. లెమన్ ఎల్లో ఇంకా మనం ముందు తీసుకున్న బ్రౌన్ కలర్ రెండు మిక్స్ చేస్తే కొంచెం డార్క్ ఎల్లో షేడ్ వస్తుంది. దాంతో ఇప్పుడు మనం విగ్రహంలా కనిపిస్తుంది కదా, అమ్మవారి విగ్రహం చిన్నది కనిపిస్తుంది కదా, దాన్ని పెయింట్ చేయాలి. ముందు బంట్ సియన్నాతో పెయింట్ చేసాం కదా, దానిపైన అమ్మవారు ఉన్నట్టుగా క్లియర్గా కనిపించే విధంగా మనం ఈ ఎల్లో కలర్తో హైలైట్స్ ఇస్తూ రావాలి. చూస్తున్నారు కదా, ఇంతకు ముందుకి ఇప్పటికి మీకు విగ్రహం అనేది కనిపిస్తుంది కదా క్లియర్గా. ఫస్ట్ ఇలా డార్క్ ఎల్లో షేడ్లో పెయింట్ చేసాం కదా, ఇప్పుడు డైరెక్ట్గా లెమన్ ఎల్లో కలర్ తీసుకుని పెయింట్ చేయాలి. ఇప్పుడు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు డైరెక్ట్గా లెమన్ ఎల్లో తీసుకుని పెయింట్ చేస్తున్నాను. తర్వాత ఆ విగ్రహం చుట్టూ పువ్వులు ఉన్నాయి కదా, అవి పెయింట్ చేయడం కోసం వైట్ కలర్ అనేది తీసుకోవాలి. వైట్ కలర్తో చిన్న చిన్న డాట్స్ కింద పెయింట్ చేస్తూ రావాలి. ఈ విధంగా ఆ విగ్రహం చుట్టూ కూడా చిన్న చిన్న డాట్స్ కింద పెడితే అవి మనకి పూలదండ కనిపిస్తుంది కదా, ఆ విధంగా కనిపిస్తుంది. ఆ లెమన్ ఎల్లో తీసుకుని మళ్ళీ మధ్యలో అక్కడక్కడ ఎల్లో షేడ్ అనేది ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామి ఆభరణాలు పెయింట్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఎల్లో కలర్ తీసుకుని మనం ముందు బ్రౌన్ కలర్ పెయింట్ చేసాం కదా, దానిపైన ఇప్పుడు మనం తీసుకున్న ఇమేజ్ ఉంది కదా, మనం చూసి వేస్తున్నాం కదా, ఫస్ట్ వీడియోలో చూపించడం జరిగింది నేను. దానిలో ఈ చక్రాల పైన డిజైన్ ఏ విధంగా ఉందో చూసుకుంటూ మనం ఈ ఎల్లో ఒకర్తో ఆ డిజైన్ అనేది వెయ్యాలి. మనం తీసుకున్న పిక్ ఎలా ఉందో అది చూసుకుంటూ దానిలో ఏ డిజైన్ వేయాలి అనుకుంటున్నామో జాగ్రత్తగా అది పెయింట్ చేస్తూ రావాలి. ఈ విధంగా ఫస్ట్ ఎల్లో ఒకరితో ఒకసారి పెయింట్ చేసిన తర్వాత అది పూర్తిగా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఇంకొకసారి ఎల్లో ఒకరితోనే పెయింట్ చేయాలి. ఈ విధంగా 2 సార్లు పెయింట్ చేసిన తర్వాత అది పూర్తిగా డ్రై అయిపోవాలి.
డ్రై అయిపోయిన తర్వాత లెమన్ ఎల్లో కలర్ తీసుకోవాలి. లెమన్ ఎల్లో కలర్ ఇప్పుడు హైలైట్స్ కింద పెయింట్ చేయాలి. ఇప్పుడు మనకి ఆ గోల్డ్ అనేది షైన్ అవుతుంది కదా! ఆ విధంగా షైనింగ్ ఉన్నట్టుగా కనిపించే విధంగా పెయింట్ చేస్తూ రావాలి. ఇప్పుడు ఆ సర్కిల్ చుట్టూ అక్కడక్కడ పెయింట్ చేస్తున్నాను చూడండి. మనం ముందు వేసిన డార్క్ యెల్లో కనిపించాలి. ఈ లెమన్ యెల్లో కూడా కనిపించాలి. అప్పుడే మనకి గోల్డ్ షైన్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు లోపల ఉన్న సర్కిల్ మొత్తం నేను లెమన్ యెల్లోతో ఫిల్ చేయట్లేదు. అక్కడక్కడ పెయింట్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం లోపల లీఫ్ షేప్‌లో ఉన్నాయి కదా! అవి ఓన్లీ వన్ సైడే నేను పెయింట్ చేస్తున్నాను. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మనం ముందు డార్క్ యెల్లో వేసాం కదా! దానిపైన ఒకవైపు మాత్రమే లెమన్ యెల్లో అనేది పెయింట్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల అవి రియల్ గోల్డ్ లాగా షైన్ అవుతున్నట్టుగా కనిపిస్తాయి. ఈ విధంగా మొత్తం కింద చక్రం, పైన చక్రం కూడా కంప్లీట్ చేసేయాలి. ఇది పెయింట్ చేసిన తర్వాత బాగా డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టైం కూడా పెయింట్ చేయాలి లెమన్ యెల్లోతో. అప్పుడు ఇంకా బ్రైట్‌గా కనిపిస్తుంది. మనం ఒకసారి పెయింట్ చేసిన తర్వాత అది కొంచెం డ్రై అయిన తర్వాతే మళ్ళీ పెయింట్ చేస్తే అది ఇంకా నీట్‌గా కనిపిస్తుంది. ఈ విధంగా కింద చక్రం కూడా కంప్లీట్ చేసేయాలి. ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత లెమన్ యెల్లోతో మళ్ళీ ఇంకొకసారి పెయింట్ చేయాలి. అలాగే ఇప్పుడు వాటిలో చిన్న చిన్న డాట్స్ కింద పెయింట్ చేస్తున్నాను. అవి లీఫ్‌లా ఉన్నాయి కదా! వాటి మధ్యలో గ్యాప్ ఉంది కదా! అక్కడ చిన్న చిన్న డాట్స్ లెమన్ యెల్లో కలర్‌తో పెయింట్ చేయాలి. ఇప్పుడు సెకండ్ టైమ్ అనేది పెయింట్ చేస్తున్నాను. కాడ్మియం యెల్లో, బర్న్ట్ సియన్నా ఈ 2 కలర్స్ తీసుకోవాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి హారం పెయింట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఒకవైపు యెల్లో కలర్, రెండో వైపు బ్రౌన్ కలర్. 2 కలర్స్ పెయింట్ చేసి అవి 2 నీట్‌గా బ్లెండ్ చేయాలి. ఇలా ఒకవైపు యెల్లో, ఇంకొక వైపు బ్రౌన్ కలర్ కనిపించడం వల్ల గోల్డ్ షైన్ అవుతుంది కదా! ఆ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం హారం అంతా కూడా ఇదే విధంగా పెయింట్ చేసేయాలి. ఈ 2 కలర్స్ కూడా నీట్‌గా మిక్స్ అయిపోవాలి. చూసారు కదా! ఒకవైపు గోల్డ్, ఒకవైపు బ్రౌను పెయింట్ చేయడం వల్ల రియల్ గోల్డ్ లాగా షైన్ అవుతుంది కదా! మొత్తం పెయింట్ చేసేసిన తర్వాత అది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పెయింట్ చేయాలి. సేమ్ ఆ యెల్లో కలర్, బ్రౌన్ కలర్ తీసుకొని ఇంతకు ముందు ఎలా పెయింట్ చేసామో అదే విధంగా పెయింట్ చేయాలి. ఇప్పుడు సెకండ్ టైమ్ పెయింట్ చేసింది కూడా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత లెమన్ యెల్లో కలర్ తీసుకోవాలి. లెమన్ యెల్లో కలర్‌తో మీకు హారం ఇటువైపు కనిపిస్తుంది కదా! ఫ్లవర్స్ కింద. అలా ఫ్లవర్స్‌లా ఉండే విధంగా 000 రౌండ్ బ్రష్‌తో పెయింట్ చేస్తున్నాను. ఈ విధంగా బాక్సెస్‌లా ఉన్నాయి కదా! వాటన్నింటి మీద కూడా ఇలా ఫ్లవర్ అనేది పెయింట్ చేయాలి. ఫ్లవర్స్ పెయింట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత లెమన్ యెల్లో కలర్ తీసుకోవాలి. లెమన్ యెల్లో కలర్‌తో మనం ఫస్ట్ యెల్లో కలర్ ఎక్కడ పెయింట్ చేసామో అక్కడ హైలైట్స్ కింద కనిపించే విధంగా లెమన్ యెల్లో కలర్‌తో పెయింట్ చేయాలి. బ్రౌన్ షేడ్ ఉంది కదా! అటువైపు పెయింట్ చేయకూడదు. యెల్లో షేడ్ ఉంది కదా! అటువైపు మాత్రమే లెమన్ యెల్లోతో పెయింట్ చేయాలి. జస్ట్ ఒక లైన్ లాగా పెయింట్ చేయాలి. అలాగే ఇప్పుడు ఆ హారం ఉంది కదా! వాటి అన్నింటిని కూడా కనెక్ట్ చేస్తూ మధ్యలో ఒక డాట్ లాగా పెయింట్ చేయాలి. బర్న్ట్ అంబర్ కలర్ తీసుకోవాలి. 000 రౌండ్ బ్రష్‌తోనే ఇప్పుడు మనం ముందు పెయింట్ చేసిన
ఫ్లవర్స్ ఉన్నాయి కదా! వాటికి అవుట్‌లైన్ అనేది పెయింట్ చేయాలి. ఇలా అవుట్‌లైన్ వేసిన తర్వాత చాలా క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు డైరెక్ట్‌గా వైట్ కలర్ అనేది తీసుకొని, మనం లెమన్ యెల్లో ఇందాక పెయింట్ చేసాం కదా! అక్కడే కొంచెం ఇంకొకసారి వైట్ కలర్‌తో అలా హైలైట్స్ అనేది ఇవ్వండి. చూడడానికి ఇంకా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో శంకు చక్రాలను పెయింట్ చేస్తాను. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.